గొల్లపల్లి చీర్కపల్లి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు 102వ రోజుకు చేరుకున్నాయి. రైతుల నిరసనకు మద్దతుగా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఏదుల రిజర్వాయర్ ఉండగా గొల్లపల్లి ప్రాజెక్టు ఎందుకు నిర్మిస్తున్నారంటూ రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సాయంత్రం జరగబోయే హరీష్ రావు సభను అడ్డుకోవాలని ప్రభుత్వం చేసిన కుట్రలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు సభకు స్వచ్ఛందంగా స్థానిక రైతులు తండోపతండాలుగా రానున్నారంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. చీర్కపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. సార్, హరీష్ రావు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, అసలు టూర్ షెడ్యూల్? హరీష్ రావు గారు హైదరాబాద్లో ఆల్రెడీ బయలుదేరిండ్రు. ఇందాకే ఈ మండలానికి మధ్యాహ్నం వరకు చేరుకుంటారు. రైతులతో మాట్లాడతారు. అక్కడ ఉండే ఏదుల రిజర్వాయర్ను సందర్శిస్తారు. ఇదివరకే పూర్తయినటువంటి దాన్ని ఏదుల రిజర్వాయర్కి ఏదైతే ఓటీ ఆఫ్ టేక్ పాయింట్ పెట్టినామో, తూము పెట్టినామో, ఈ కింది ప్రాంతాలన్నీ బారడం కోసం దాన్ని కూడా చూస్తారు. ఆ తర్వాత ఈ సభాస్థలికి వస్తారు. 4 తర్వాత ఏ క్షణమైనా వస్తారు సభాస్థలికి. 102 రోజులుగా రైతులు తమంతట తాము అందరు రాజకీయ పక్షాల నాయకుల దగ్గరికి పోయినారు. అన్ని పార్టీలకు వినతులు ఇచ్చినారు. ప్రజాభవన్ పోయి అక్కడ విజ్ఞప్తులు ఇచ్చేటువంటి కాడ అక్కడ ఇచ్చినారు. ఆ తర్వాత బీఆర్ఎస్ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడును వెలబుచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల పార్టీగా రైతుల పక్షాన స్పందించాలి. కాబట్టి ఆ ఇష్యూలో న్యాయబద్ధతను మేము గమనించే చెప్పినాం వాళ్ళకి. ఇది ప్రభుత్వం టేకప్ చేయడానికి సాహసం చేయదు. ప్రభుత్వం టేకప్ చేసేటువంటి అవకాశం లేదు. కొంతమంది దళారులో, బ్రోకర్లో, పైన ఉండేటువంటి ఈ కాంట్రాక్టులు చేసే మంత్రులు వీళ్ళందరూ కలిసి ఏదో గుడిపుటాన్ని చేసే ప్రయత్నం చేసినా పక్కలే ఏదుల రిజర్వాయర్ పూర్తయినాక దీన్ని టేకప్ చేయడానికి ఆస్కారం లేదు. మీరు ధైర్యంగా ఉండండి అంటే లేదు, మా ఆందోళన మాకుంటుంది. ఇదివరకే భూములు పోతే ఏదులలో పోయిన వాళ్ళు వచ్చి ఈడ కొనుక్కున్నారు. మళ్ళీ రెండోసారి పోతే పైగా ఏదులు కట్టినాక ఈడేం అవసరం ఉంది? ఇలా అవసరమే లేని కాడ తూము తెరిస్తే నీళ్ళు వచ్చే కాడ ఇంకో ప్రాజెక్ట్ కడతామంటే 1352 ఎకరాలు భూమి పోతుంది రైతులది. అప్పుడు 10 ఏళ్ల కింద అంటే 5.5 లక్షలు ఇస్తే ఆడికే ఎక్కువ అనుకున్నాం మేము. కానీ అలా 25-30 లక్షలు కూడా ఏడ ఎకరా భూమి దొరకలేదు. మేము పోయి పశువులాగా మళ్ళీ ఇంకో కాడ ఏడగొంటాము. కాబట్టి మేము సర్వనాశనం అయిపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ప్రాజెక్టును అంగీకరించము. మాకు ఆందోళన ఉంది, భయం ఉంది. ప్రభుత్వం ఏదైనా చేస్తుంది. ఈ సర్కారు మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములనే అమ్ముకోనికి చెరబడుతున్న వాళ్ళు ఈరోజు ప్రాజెక్టు కడితే ఏదో వస్తుంది అనుకోని వాళ్ళు మా భూములు కూడా తీసుకుంటే మేమే కడవాలని వాళ్ళ ఆందోళన వాళ్ళకి. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నేను రైతుల దీక్షలకు సంబంధించి కూడా వాళ్ళ దీక్షలను కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్టాండే తప్పని కూడా నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. వాళ్ళకి అవగాహన లేదు. మొట్టమొదలు సాగునీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు అట్లా మాట్లాడరు. మేము నిర్దిష్టంగా చెప్తున్నాం. కేఎల్ఐని రూపకల్పన చేసిన నాటి నుంచి పూర్తయ్యే వరకు సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని చాలా ఘోరంగా ఆ ప్రాజెక్టును డౌన్ సైజ్ చేసి వాడుకోవాల్సినటువంటి నీళ్లు వాడుకునే స్థితి లేకుండా ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మనం మధ్యలో ఏం చేయలేని పరిస్థితి, దాన్ని పూర్తి చేయడం తప్పిస్తే ఏం చేయలేని పరిస్థితి. టనళ్లను పెంచడానికి రాదు, కెనాల్ను పెంచడానికి రాదు. కెనాల్ను పెంచితే టనల్ పెంచడానికి రాదు. రిజర్వాయర్లు కట్టలే ఆయల్లా కేఎల్ఐ కింద ఇలా 4.5 లక్షల ఎకరాలు 5 లక్షల ఎకరాల దాకా పోతుంది కేఎల్ఐ కింద. ఏట్లో నీళ్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి 240-250 రోజులు లిఫ్ట్ చేస్తున్నాం. 3 పంపులు లిఫ్ట్ చేసినా కూడా ఆ మందం పంటలు పండుతున్నాయి. ఇటువంటి టైంలో రిజర్వాయర్లు లేవు కాబట్టి అప్పట్లో ప్రారంభంలో మేమే ప్రతిపాదించాం. అప్పుడు కృష్ణారావు మంత్రి, లక్ష్మారెడ్డి మంత్రి, నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మేము ముగ్గురం కలిపే లేఖలు పెట్టినాం. కృష్ణారావుకి ఇదంతా తెలుసు. ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఉన్నాడు ఆయన. ఏమని పెట్టినాం? కేఎల్ఐకి సుమారు 25 నుంచి 40 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి వివిధ రిజర్వాయర్లు గత ప్రభుత్వాలు కట్టి ఉండవలసి ఉండే. అది వాళ్ళు ఆ పని చేయకపోవడం నేరం, అది చారిత్రక నేరం. ఇప్పుడున్న పరిస్థితులలో దాని సామర్థ్యాలు ఏమైనా పెంచడానికి వస్తుందా? ఎక్కడన్నా దాని కెనాల్ రాడార్ పొడవు మొత్తంలో, ఆ కెనాల్ పరిధి మొత్తంలో అవకాశం ఉంటే పరిశీలన చేయండి అని ప్రభుత్వానికి రాస్తే అప్పుడు ప్రభుత్వం సర్వే చేయించింది. ఆ సర్వేలో ఈ పొలికపాడు చెరువు, తలుపునూరు చెరువు, తూడుకుర్తి చెరువు వీటిని పెద్దగా చేద్దామని రకరకాలుగా ఇంజనీర్లు ప్రతిపాదనలు ఇచ్చి ఈ గొల్లపల్లి కాడ కూడా 2 లేదా 3 టీఎంసీలతో ఒకటి కట్టుకునే వెసులుబాటు ఉందని రిపోర్ట్ ఇచ్చినారు. ఈ చిన్నవి కట్టి కాంపెన్సేషన్ ఇచ్చి ఇన్ని భూములు తీసుకొని వచ్చే ప్రయోజనం ఎంత అని లెక్క తీస్తే ప్రయోజనం తక్కువ ఉంది. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, వద్దయా పాలమూరు రంగారెడ్డికి మనం ఆల్రెడీ శంకుస్థాపన చేసిన పనులే ప్రారంభమైంది, ఏదుల కాడ రిజర్వాయర్ వస్తుంది. అప్పుడు నిర్మాణం స్టార్ట్ అయింది. నిర్మాణం అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక ఏదుల కంప్లీట్ అయ్యి 7 టీఎంసీలు నెత్తిన పెట్టుకుని మళ్ళీ కింద ఇంకోటి ఎందుకయా అని చెప్పి రద్దు చేసి పడేశాను. సెప్టెంబర్ 2018లో, అప్పటికి ఇంకా నేను ఎమ్మెల్యేని కాలే, మంత్రిని కాలే.
సెప్టెంబర్ 2018లో గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన ఏదైతే ఇంజనీర్లు ఇచ్చిన ప్రతిపాదన ఉందో ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం ఆమోదించలే. ప్రభుత్వం ఏనాడు ఆమోదించలే, తిరస్కరించి 8 ఏళ్ళు అయిపోయింది. ఏదల కట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. నిండిపోయి ఊకే దాంట్లో నీళ్లు నింపితే పంట పడుతుంది. కఠిన ప్రాజెక్టులో నీళ్లు నింపనికే శాతగానోడు అంటే వచ్చి మళ్ళీ ఇంకోటి కడతా అంటాడు. ఏమన్నా అర్థం ఉందా? మేము ప్రతిపాదించిన మాట వాస్తవం. ఎప్పుడది 10 ఏళ్ల కింద, తిరస్కరించింది ఎప్పుడు 8 ఏళ్ల కింద. 8 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజు అవసరమే లేదు. ఇప్పటికి మేమేం చెప్తున్నాం, ఇది అవసరమే, దీనివల్ల అవసరం చాలా ఉంది అని చెప్పి ప్రజల్ని, రైతుల్ని, జిల్లా రైతాంగాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి వచ్చి 2 గ్రామాల కూర్చొని రైతులతో మాట్లాడి ఇది అవసరం ఉంది, మేము కడతామని ఒప్పియమనండి. మేము 100% రైతుల్ని ఒప్పించి ఏదులను కట్టినాం, ఒట్టెం కట్టినాం, కరవేణ కట్టినాం, నార్లాపూర్ కట్టినాం, ఉదండాపూర్ కట్టినాం. 100% రైతులతో సమ్మతి తీసుకొని కట్టినాం. ఆయన ఇదే కాంగ్రెస్ కొంతమంది కమ్యూనిస్టులను కూడా కలుపుకొని జెండాలు పెట్టి చేయించారు. రైతులు పోవద్దని. రైతులు పోలే. రైతులు మీరు సమ్మతి ఇవ్వకండి సర్కారుకు అని ఎగదోసారు. కానీ రైతులు వాళ్ళ మాట ఏం లేదు. 100% మేము ఒప్పించినాం. మీకు చేతనైతే ఇవాళ సర్కారుకు ఇది అవసరమని భావిస్తే, ఆ వాదన నిజమైతే ప్రజలను ఒప్పియండి. 100% తీసుకోండి. ఎవడొద్దన్నాడు? మేము అడ్డం పడుతున్నామా? మేము ఇలా రైతుల యొక్క న్యాయమైన పోరాటం అని వాళ్ళకి సంఘీభావంగా ఇది అవసరం లేదని చెప్తున్నాం. వాళ్ళకి రైతులకు మద్దతుగా ఉంటున్నాం. మా బాధ్యత అది. అవసరం ఎట్లనో మీరు చెప్పండి ప్రజలకు. హరీష్ రావు పర్యటన కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారు. పోలీసుల మీద ఈ రాజకీయ ఒత్తిళ్లు గత 2.5 ఏళ్లుగా వనపర్తిలో చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఒక వనపర్తి అని కాదు. ఒక రకంగా చెప్పాలంటే వనపర్తి కొంత బెటరే అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. పోలీసులను ఒక వ్యవస్థలాగా పనిచేయనిస్తలేదు ఈ సర్కార్. వాళ్ళేదో పాతకాలం రాజులు చక్రవర్తులు అయినట్లు, ఈ పోలీసులంతా కూడా వాళ్ళకేదో భటులైనట్లు, ఏం చిటికేస్తే అది చేస్తేనే ఉద్యోగం అన్నట్లు పోలీసు వ్యవస్థ యొక్క ప్రతిష్టను ప్రభుత్వమే దిగజారుస్తున్నది. ఇది సమాజానికి మంచిది కాదు. హరీష్ రావును పరిగిపోయేటప్పుడు అడ్డుకున్నా, వనపర్తి పర్మిషన్ను ఆటంకపరిచినా, మళ్ళా మేము హైకోర్టు పోయినాం, పర్మిషన్ తీసుకున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ్మంతట తాము తండోపతండాలకు వచ్చినప్పుడు ఈ భూలోకంలో ఎవ్వడు కూడా ఆపలేడండి. అట్లా అనుకునేటువంటి వాళ్ళు మూర్ఖులు. మాజీ మంత్రి హరీష్ రావు మధ్యాహ్నం సమయంలో వనపర్తికి చేరుకుంటారని, ఇక్కడ మొదటగా ఏదుల రిజర్వాయర్ ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి తూమును స్థానిక రైతులతోని పరిశీలిస్తారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద రైతుల దీక్షకు సంఘీభావం తెలుపుతారు. అక్కడ నిర్వహించేటటువంటి బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో వెంకట్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.